ఓకే, రైట్. సో వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ, ఈ ఈక్వేషన్స్ ఏ విధంగా రాసుకోవాలి అనేది మనం చూస్తాం. సో నేను ఇందాక చెప్పాను మీకు, ఏమని చెప్పాను, వెలాసిటీ అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్, ఒక ఫ్లూయిడ్ సారీ ఒక ఫ్లూయిడ్ పార్టికల్, ఒక ఫ్లూయిడ్ పార్టికల్ y డైరెక్షన్ లో మూవ్ అవ్వచ్చు, x డైరెక్షన్ లోనూ మూవ్ అవ్వచ్చు, z డైరెక్షన్ లోనూ మూవ్ అవ్వచ్చు, అవునా. సో ఇట్ ఈస్ ఎబిలిటీ టు ఫ్లో ఇన్ x అండ్ దిస్ ఇస్ x డైరెక్షన్, y డైరెక్షన్, దిస్ ఇస్ z డైరెక్షన్, ఎలాగైనా మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ మూవ్ అయ్యేటువంటి, ఇక్కడ వెళ్ళేటువంటి డైరెక్షన్ x అయితే వెలాసిటీ, వెలాసిటీ ఏమవుతుంది స్మాల్ u, ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది స్మాల్ v, ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది స్మాల్ w. ఓకేనా, ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ వెళ్ళేటువంటి యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. ఓకేనా, ఇది ఏ వై యాక్సలరేషన్ ఇన్ z డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో ఇలా ఇలా ఇలా. సో ఒక పార్టికల్ కి 3 డైరెక్షన్ లో మూవ్ అయ్యేటువంటి కేపబిలిటీ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఏమని చెప్తాము అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ యు ఎక్స్ వై జెడ్ అని చెప్పేసి. వెలాసిటీ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ టీ అని కూడా చెప్తాం, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్, విత్ రెస్పెక్ట్ టు వై డైరెక్షన్, విత్ రెస్పెక్ట్ టు జెడ్ డైరెక్షన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఆల్సో. అదే విధంగా నువ్వు వి తీసుకున్నాం అనుకో, సేమ్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ టీ. అదే విధంగా డబ్ల్యూ తీసుకున్నాం అనుకో, సేమ్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ టీ. ఓకేనా, ఈ విధంగా రాసు. ఒక పార్టికల్ ఇన్ని డైరెక్షన్ లో మనం మూవ్ అవడానికి ఛాన్సెస్ అని చెప్పేసి. ఒకవేళ దీన్ని ఇక్కడ వెలాసిటీ కనుక మనం తీసుకున్నట్లయితే, వెలాసిటీ అంటే ఏంటి మనకి డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం అని మనం చెప్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా ఈ వీటన్నింటిలోనూ రిజల్టెంట్ వెలాసిటీ ఏ విధంగా రాసుకుంటాము అంటే యొక్క రిజల్టెంట్ వెలాసిటీ క్యాపిటల్ V UI ప్లస్ వెక్టర్ ఫామ్ లో రాసుకుంటాం. VJ పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, WK అని చెప్పేసి రాసుకోవచ్చు, స్మాల్ WK అని చెప్పేసి రాసుకోండి. సో తర్వాత దీంట్లోనే రిజల్టెంట్ వెలాసిటీ దీన్నే ఏ విధంగా రాసుకోవచ్చు మనము అంటే ఇంకా ఇట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ అని చెప్పేసి రాసుకుంటుంది, స్మాల్ w స్క్వేర్. సో దిస్ ఇస్ ద వెలాసిటీ, రిజల్టెంట్ వెలాసిటీ. ఓకేనా, ఇది వెక్టర్ ఫామ్ లో ఈ డైరెక్షన్స్ లో ఫ్లో అయ్యేదాన్ని వెక్టర్ ఫామ్ లో ఈ విధంగా రొటేట్ చేస్తాము రాసుకుంటాము. దీన్ని రిజల్టెంట్ వెలాసిటీ రాసుకుంటాము అంటే v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ v స్క్వేర్ ప్లస్ w స్క్వేర్ అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఓకేనా, దీనిపైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను ఇది ఏ విధంగా యూజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు యాక్సలరేషన్ నెక్స్ట్ ఏంటి మనకి యాక్సలరేషన్. యాక్సలరేషన్ నో నీడ్ టు గో డెప్త్ అండి. ఓకేనా, ఇది సరిపోతుంది మనకు, అందుకోసం మనం ఇవి మాత్రమే చెప్పుకుంటున్నాం. డెప్త్ గా పోవాలంటే చాలా ఉంటుంది, అవసరం లేదు మనకి. ఓకే, యాక్సలరేషన్ అంటే ఏంటి మనకి వెలాసిటీ బై టైం ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం అని మనం తీసుకుంటాం, రైటా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏ ఎక్స్ డైరెక్షన్ లోనే యాక్సలరేషన్ ఉంది, వై డైరెక్షన్ లో ఉంది, జెడ్ డైరెక్షన్. సో దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనము జనరల్ గా ఏఎక్స్ ఏవై ఏజెడ్. యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్, యాక్సలరేషన్ వై డైరెక్షన్, యాక్సలరేషన్ జెడ్ డైరెక్షన్. సో దీన్నే ఇప్పుడు జనరల్ గా నీకు యాక్సలరేషన్ అంటే నీకు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ తీసుకుంటున్నాం, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, అంతే కదా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం యాజ్ పర్ దిస్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో మనకు ఫ్లో అయ్యేటువంటి వెలాసిటీని యూతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ యూతో. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే కనుక ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డియు బై డిటి గా రాస్తాం. సో యాజ్ పర్ చైన్ రూల్ ఇంటర్మీడియట్ లో చదివామండి, మ్యాథమెటిక్స్ మనం కూడా అంత పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, అదేదో చైన్ రూల్ అంట బై హార్ట్ చేస్తాం, ఎందుకు ఏమి అనేది కూడా మీరు మ్యాథమెటిక్స్ లో చదవండి. సో యాజ్ పర్ చైన్ రూల్ ఏమైతుంది అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, డోంట్ వరీ అట్లా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దండి, చెప్తాను. సో డో యూ బై డో ఎక్స్ మల్టిప్లై డో ఎక్స్ బై డో టీగా రాసుకోవచ్చు. ఓకేనా, చైన్ రూల్ ద్వారా.
సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మరియు నీకేమొస్తుంది డో యూ బై డో టీనే వస్తుంది ప్లస్ అంటే ఇది ఎక్స్ డైరెక్షన్. తర్వాత డో యూ బై డో వై మల్టిప్లై విత్ డో వై బై డో టీ. ఓకే ప్లస్ డో నెక్స్ట్ ఏంటి యూ బై డో జెడ్ మల్టిప్లై విత్ డో జెడ్ బై డో టీ ప్లస్ చేంజ్ ఇన్ టైం ఉంది కదా డో టీ సారీ డో యూ బై డో టీ. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఏం చెప్పాం టైం కూడా కదా చూడండి ఎక్స్ వై జెడ్ అండ్ టీ ఎక్స్ వై జెడ్ టీ కాబట్టి అన్ని దానిలో ఈ విధంగా రాసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ చైన్ రూల్. సో దిస్ ఇస్ కాల్డ్ చైన్ రూల్. సో యాజ్ వి నో దట్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై ఓకే ఎక్స్ బై టైం చేంజ్ ఇన్ లెంత్ డివైడెడ్ బై టైం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు వెలాసిటీని ఎక్స్ డైరెక్షన్. అదే విధంగా మనకి ఏం తెలుసు డో వై బై డో టీ అంటే ఏం తెలుసు చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ వి డైరెక్షన్. సో డో డబ్ల్యూ బై డో టీ ఏం తెలుసు ఈజ్ ఈక్వల్ టు ఇది కమా ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇక్కడ ఏమైతుంది మనకి వెలాసిటీ ఇన్ జెడ్ డైరెక్షన్. ఓకే ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ విధంగా వెలాసిటీస్. అప్పుడు ఈ యాక్సలరేషన్ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది డియూ బై డివై ఇదేమవుతుంది మనకి యూ అవుతుంది. అప్పుడు స్మాల్ యూ డో ఎక్స్ బై డో టీ సారీ డో యూ బై డో ఎక్స్. ఓకే ఏమైతుంది డో యూ బై డో ఎక్స్. ఓకే ప్లస్ నెక్స్ట్ ఏమైతుంది వి డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ డో యూ బై డో జెడ్ ప్లస్ డో యూ బై డో టీ రైట్. సో దిస్ ఈస్ ది very 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 powerful and important equation. So this is the powerful and important equation acceleration in x direction. యాక్సలరేషన్ ఎక్స్ డైరెక్షన్ లో ఏ విధంగా ఉంటుందంటే ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా గుర్తుంచుకోండి రైట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అదే రాసాం మనం ఇక్కడ చూడండి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో టీ యాడుంది లాస్ట్ లో ఉంది కదా ఈ లాస్ట్ లో ఉంది కదా ఇది ఓకేనా అదే రాసాం. సో డో యూ బై డో టీ డో యూ బై డో టీ రైట్ డో యూ బై డో టీ ప్లస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్. సేమ్ వే ఇన్ వై డైరెక్షన్ ఆల్సో అన్ని నోటేషన్స్ సేమే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనకి కింద చూడండి ఇది వి అనేది వస్తుంది అంతే డిఫరెన్స్ ఏముంటుంది పైన వై డైరెక్షన్ కాబట్టి వి అనేది వస్తుంది మిగతా అంతా సేమ్ వి బై వి టీ. సో అదే విధంగా జెడ్ డైరెక్షన్ ఈ విధంగా తీసుకోండి. సో యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ యాక్సలరేషన్ ఇన్ జెడ్ డైరెక్షన్. క్లియరా అయితే ఇవి ఇంపార్టెంట్ డో యూ బై డో టీ డో వి బై డో టీ డో డబ్ల్యూ బై టీ. This can be called as local acceleration or temporal acceleration. Very 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 important ఎగ్జామ్ లో అడుగుతాడు వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో మనకి అడుగుతాడు. సో ఈ రిమైనింగ్ అంతా కూడా ఏమంటున్నామంటే కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటాం. ఏమంటాం ఈ రిమైనింగ్ అన్నింటినీ కన్వెక్టివ్ యాక్సలరేషన్స్ అంటాం. ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే మరి ఏం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా సోద అవసరం లేదు మనకి ఈ ఈక్వేషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఏ విధంగా ఉన్నాయి దాంట్లో కన్వెక్టివ్ ఏది టెంపరల్ లోకల్ యాక్సలరేషన్ ఏది గుర్తించుకోండి అంతే. దానిపైన బిట్స్ ఏ విధంగా పడతాయి అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చేసి స్టడీ ఫ్లోకి ఈ ఈక్వేషన్ ఏమైతే చెప్పండి అంటే ఇది సాటిస్ఫై అయినా స్టడీ ఫ్లోకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా స్టడీ ఫ్లోకి అంటాడు. అవుతుందా కాదని ఎట్లా చెప్పాలా మనం తెలీదే. సో కాబట్టి స్టడీ ఫ్లో అంటే ఏంటి డో యూ బై డో టీ విత్ రెస్పెక్ట్ టు టైం జీరో. ఈ లోకల్ టెంపరల్ ఈక్వేషన్ అనేది స్టడీ ఫ్లోకి జీరో అయిపోతుంది. సో కాబట్టి ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఎగ్జామ్ లో ఇచ్చినాడు అనుకోండి క్వశ్చన్ లో ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో టీ యూ ఇంటూ డియూ బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్ ఇచ్చి ఇది స్టడీ ఫ్లో ఈక్వేషన్ అంటాడు. కాదు ఆబ్వియస్ గా ఎందుకంటే ఈ డో యూ బై డో టీ అనేది జీరో అయిపోతుంది ఓకేనా కాన్స్టెంట్ కాబట్టి. అప్పుడు ఈ రిమైనింగ్ మాత్రమే మనకి సాటిస్ఫై. కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఒకటే ఉంటుంది ఈ లోకల్ యాక్సలరేషన్ అనేది జీరో అవుతుంది. ఇలా అడుగుతాడు క్వశ్చన్స్ అంతే. ఇది వీటిపైన పెద్దగా ఏం డెప్త్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టాను దీనిపైన ఒక 5-6 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను
ఓకేనా, ఇది అర్థమైంది కదా. యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, యాక్సలరేషన్ పై, యాక్సలరేషన్ జెడ్ డైరెక్షన్ లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే ఇది ఉండేది. దాన్ని లోకల్ యాక్సలరేషన్ ఏమంటాము, టెంపరల్ యాక్సలరేషన్ అని దేన్ని అంటాము, కన్వెక్టివ్ యాక్సలరేషన్ అని దేని, ఆ నోటేషన్స్ గుర్తుపెట్టి. లోకల్ అండ్ టెంపరల్ బోత్ ఆర్ సేమ్, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇక్కడ రాశాడు చూడండి. ఫర్ స్టడీ ఫ్లో ఏమంటున్నాడు, లోకల్ యాక్సలరేషన్ ఇస్ జీరో, ఓన్లీ కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఎగ్జిస్ట్. ఇట్లా డైరెక్ట్ బిట్ అడుగుతాడు అంతే. క్వశ్చన్ లో ఇది అడిగినప్పుడు కింద స్టడీ ఫ్లో, యూనిఫామ్ ఫ్లో, అన్స్టడీ ఫ్లో అని ఆప్షన్స్ ఇస్తాడు. ఈ పైన సెంటెన్స్ ఇచ్చేసి అప్పుడు నీకు ఈ సెంటెన్స్ ఎట్లా ఈక్వల్, ఇప్పుడు నీకు ఇందాక చెప్పాను నేను, ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు డో యూ బై డో టీ ప్లస్ యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ స్మాల్ వి, ఇది స్మాల్ వి ఇంటూ డో యూ బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో యూ బై డో జెడ్. ఇక్కడ లోకల్ యాక్సలరేషన్ ఇస్ జీరో అండ్ ఓన్లీ కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఎగ్జిస్ట్. అంటే లోకల్ యాక్సలరేషన్ అంటే ఇదే కదా, డో యూ బై డో టీ. సో దిస్ బికమ్స్ జీరో అండ్ ఓన్లీ దిస్ కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఎగ్జిస్ట్ ఫర్ స్టడీ ఫ్లో. ఫర్ స్టడీ ఫ్లో ఈ విధంగా మనం చెప్తాం. స్టడీ ఫ్లోని కన్సిడర్ చేసుకుంటే లోకల్ ఆర్ టెంపరల్ యాక్సలరేషన్ జీరో అవుతుంది, ఓన్లీ కన్వెక్టివ్ మాత్రమే ప్రెసెంట్. క్లియర్. నెక్స్ట్ యూనిఫామ్ చూడండి, యూనిఫామ్ లో ఏమన్నాడు, కన్వెక్టివ్ యాక్సలరేషన్ ఇస్ జీరో, లోకల్ యాక్సలరేషన్ ఓన్లీ ఎగ్జిస్ట్. ఎందుకు, విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ లోకల్ యాక్సలరేషన్ ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు టైం తో మెజర్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి యూనిఫామ్ ఫ్లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు స్పేస్ కదా. అప్పుడు ఈ ఈక్వేషన్ లో డో యూ బై డో ఎక్స్ అనేది జీరో అవుతుంది, డో యూ బై డో వై అనేది జీరో అవుతుంది, డో యూ బై డో జెడ్ అనేది కూడా జీరో అవుతుంది. ఇక్కడ చూడండి, డో యూ బై డో ఎక్స్ ఇది జీరో అయింది అనుకో, ఈ ఈక్వేషన్ లో జీరో అయితే యూ ఇంటూ జీరో జీరో, మళ్ళీ వి ఇంటూ జీరో జీరో, డబ్ల్యూ ఇంటూ జీరో జీరో. కాబట్టి ఈ కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేది ఈ యూనిఫామ్ ఫ్లో లో జీరో అవుతుంది. ఓన్లీ ఈ డో యూ బై డో టీ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ లోకల్ యాక్సలరేషన్ మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది దేంట్లో, యూనిఫామ్. డెడ్లీ ఆపోజిట్ చూసుకోండి, స్టడీ ఫ్లో కి యూనిఫామ్ ఫ్లో. ఓకేనా, ఇలా గుర్తుంచుకోవాలి, రైట్. నెక్స్ట్ కన్వర్జింగ్ ఇవన్నీ కూడా చెప్తాం. ఓకేనా, అది ఫర్దర్ మనకి ఇంకా వస్తాయి, దాంట్లో నీట్ గా చెప్తాం. ఓకేనా, పొటెన్షియల్ ఫ్లో అంటే ఏంటి, ఈక్వి పొటెన్షియల్ లైన్ అంటే ఏంటి, ఇవి వస్తాయి. ఆ డెఫినేషన్స్, ఆ కర్వ్ ఫ్లోస్ ఏంది, ఆ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి, దాని వల్ల స్టడీ ఫ్లో కి యూనిఫామ్ ఫ్లో కి ఏంది డిఫరెన్స్ అనేది కూడా నేను చెప్తాను ఫర్దర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ కాల్డ్ as కంటిన్యూటీ ఈక్వేషన్. ఏమంటున్నాం, కంటిన్యూటీ ఈక్వేషన్. అసలు ఏంది కంటిన్యూటీ ఈక్వేషన్, ఎందుకు మనం చదువుకోవాలి, దీనివల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ చూద్దామా. రైట్, కంటిన్యూటీ ఈక్వేషన్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏం లేదు, చాలా చిన్న టాపిక్. ఇక్కడ తీసుకోండి, ఒక పైప్ లో వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్ టు దిస్ డైరెక్షన్, ఈ విధంగా. సో ఇక్కడ పైపు క్రాస్ సెక్షన్ ఏరియా A1, ఇక్కడ పైపు క్రాస్ సెక్షన్ ఏరియా A2. అంటే ఇనిషియల్ గా చిన్నగా ఉంది, లేకపోతే పైప్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది పెరిగింది. సో దీన్ని, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ కాల్డ్ as A2. దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ A1. రిమెంబర్ దిస్. ఓకే, A1 అంట. ఓకేనా, హియర్ సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఇస్ ఫ్లోయింగ్. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏం లేదబ్బా, మాస్ fluid, mass of fluid flowing per second at particular point 1 is equal to mass of fluid flowing per second at particular point 2 ఈక్వల్ అంతే. అంటే ఏంటి, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ m1 అనేటువంటి మాస్ ఫ్లో అవుతుంది డివైడెడ్ బై పర్ సెకండ్ s1 అనే సెకండ్, ఎంతైతే మాస్ ఫ్లో అవుతుందో ఇజ్ ఈక్వల్ టు పర్ సెకండ్ కి A2 అనేటువంటి ఏరియా దగ్గర కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఏదైతే ఇక్కడ డిశ్చార్జ్ అవుతుందో, బయటకు వెళ్ళిపోతుందో, ఈ విధంగా ఇన్ అయినటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో పర్ సెకండ్ కి, ఇక్కడ డిశ్చార్జ్ అయ్యేటువంటి ఫ్లూయిడ్ కూడా అంతే ఉంటుంది. అందుకే ఏమంటున్నాం మనం ఇక్కడ, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ పాసింగ్ త్రూ ది డిఫరెంట్ సెక్షన్స్ ఈజ్ సేమ్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఫుల్ స్టాప్, సేమ్. That is called as
కంటిన్యూటీ ఈక్వేషన్. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటి కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మాస్ మనం కంపేర్ చేస్తాం. పాయింట్ సెక్షన్ 1 దగ్గర, సెక్షన్ 2 దగ్గర మనము మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ ఎంత అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ కూడా అంతే మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ అనేది ట్రావెల్ అవుతుంది అనేది ఈ కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకేనా? సో దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఈక్వల్ అన్నాం, ఎట్లా ఈక్వల్ దాన్ని ప్రూవ్ చేయాలి కదా మనం. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం, చిన్నది, ఒక 4-5 స్టెప్లు అయిపోయి. ఓకేనా? ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ కదా. సో మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు అట్ సెక్షన్ 1 అనమాట, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అట్ సెక్షన్ 2 పర్ సెకండ్. ఇవి రెండు కూడా ఈక్వల్ అన్నమాట, ఈక్వల్ చేసుకో. సో ఇప్పుడు నీకు తెలుసు మాస్ అంటే ఏంటి. జనరల్ గా మాస్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ గా రాసుకోవచ్చా? ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. నాకు మాస్ కావాలి కాబట్టి మాస్ ఏమని రాసుకుంటా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ గా రాసుకుంటా. సబ్స్టిట్యూట్ దిస్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ హియర్. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ v1 divided by section 1 is equal to density into 2 into volume 2 divided by section 2 and second 2. ఓకేనా? టైం ఇది సెకండ్ 2, రైట్? క్లియర్ కదా? ఈ విధంగా రాసుకున్నప్పుడు డెన్సిటీ ρ1 ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటి, జనరల్ గా ఒక సెక్షన్ ను కన్సిడర్ చేసుకున్నట్లయితే లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బి. ఓకే, దీన్ని L1 H1 V1 వాల్యూమ్ అయితే, వాల్యూమ్ అంటే అంతే. తర్వాత సెకండ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ ρ2 ఇంటూ L2 H2 ఇంటూ V2, రైట్? H2 V2 డివైడెడ్ బై సెకండ్ 2. ఓకేనా? సో ఇక్కడ నీకు ఇది స్టడీ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అనుకున్నట్లయితే మనం ఈ విధంగా అజ్యూమ్ చేసుకుంటున్నాం. అజ్యూమ్ ద ఫ్లో ఈజ్ స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. కాబట్టి డెన్సిటీ ఈజ్ ఈక్వల్, డెన్సిటీ కాన్స్టెంట్. స్టడీ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అయితే డెన్సిటీ కాన్స్టెంట్. మనం చూసాం ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయితే డెన్సిటీ కాన్స్టెంట్ గా ఉండదు, రైట్? ఇక్కడ ఏమంటున్నాం, స్టడీ ఫ్లో అంటున్నాం, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటున్నాం. కాబట్టి డెన్సిటీ అనేది ఈక్వల్. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ ఈ కండిషన్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ρ1 is equal to ρ2 because density is constant at section 1 and section 2. కాబట్టి ρ1 is equal to ρ2. ఎగిరిపోయా, ρ1 కొట్టుకొని పోయా, ρ2 కొట్టుకొని పోయా, రెండు. రిమైనింగ్ మిగిలింది L1 H1 B1 బై సెకండ్, L2 H2 B2 బై సెకండ్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, డిస్టెన్స్ బై టైం. ఇది ఏదైతే ఉందో లెంత్ బై టైం, తర్వాత ఇక్కడ కూడా లెంత్ బై టైం. ఓకే, ఇది రెండింటిని నేనేమనుకుంటున్నా, ఏరియా అంటున్నా, H ఇంటూ బి. ఇది కూడా H ఇంటూ బి ఏరియాగా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏమైతుంది, లెంత్ బై టైం వెలాసిటీ, డిస్టెన్స్ బై టైం వెలాసిటీ v1 ఇంటూ, రైట్, H ఇంటూ బి, లెంత్ ఇంటూ హైట్ ఇంటూ బి ఏమనుకుంటున్నా నేను, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ A1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే, v2 A2. అయిపోయిందా? కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటి మనకి, A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. క్లాస్ లో చదివాం. కంటిన్యూటీ ఈక్వేషన్ చెప్పమ్మా అంటే U ఈజ్ ఈక్వల్ టు A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. అది ఎలా వచ్చింది, ఎలా డిరైవ్ చేశారు, ఈ విధంగానే డిరైవ్ చేస్తారు. సో ఇక్కడ నీకు డిశ్చార్జ్ ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ ఏరియా కదా. అయిపోయా, నీకు డిశ్చార్జ్ అంటే వెలాసిటీ ఇంటూ ఏరియా. కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. ఇంకా డైరెక్ట్ గా నువ్వు కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏం చెప్పవచ్చు అంటే, డిశ్చార్జ్ అట్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ అట్ అవుట్లెట్. అంతే కదా, Q1 Q2 అంటే కానీ. ఇక్కడ Q అంటే ఏంటి మనకి, డిశ్చార్జ్. ఓకేనా, డిశ్చార్జ్ అట్ ఇన్లెట్. Q2 అంటే డిశ్చార్జ్ అట్ అవుట్లెట్. అయిపోయా, Q1 Q2, Q1 is equal to Q2. దట్ ఈస్ కంటిన్యూటీ ఈక్వేషన్. అంటే ఏమిటి, అప్పుడు మనం చెప్పుకోవచ్చు డిశ్చార్జ్ అట్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ అట్ అవుట్లెట్. దట్ ఈస్ కాల్డ్ as కంటిన్యూటీ ఈక్వేషన్. వెరీ వెరీ ఈజీ, రైట్? కంటిన్యూటీ ఈక్వేషన్ ఏ అజంప్షన్స్ తో నువ్వు చేసావు, ద ఫ్లో ఈజ్ స్టడీ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటేనే కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫైస్ అని చెప్పేసి కింద ఇస్తాడు, యూనిఫామ్ ఫ్లో, నాన్ యూనిఫామ్ ఫ్లో.
స్టడీ ఫ్లో ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, స్టడీ ఫ్లో కంప్రెసిబుల్ ఫ్లో. ఏది ఆప్షన్? బి ఆప్షన్ రైట్. ఎందుకంటే ఇక్కడ స్టడీ ఫ్లో అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అనుకున్నాం కాబట్టే ఇక్కడ డెన్సిటీ అనేది ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ కూడా అజంప్షన్స్. మనకు ఈక్వేషన్ రావాలి కాబట్టి ఈ అజంప్షన్స్ అన్ని కూడా అనుకుని మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. ఓకే, గుర్తుంచుకోండి. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటి టాపిక్ తో మనం స్టడీ చేస్తాం. తర్వాత మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ పాసింగ్ త్రూ ది డిఫరెంట్ సెక్షన్స్ ఇస్ సేమ్. అట్లా ఇచ్చినా కూడా అది కంటిన్యూటీ ఈక్వేషన్స్. ఆప్షన్స్ ఇస్తాడు ఏమని? ఆప్షన్ ఏ కంటిన్యూటీ ఈక్వేషన్ అంటేనే ఆప్షన్ ఏ ఈ విధంగా ఇస్తాడు. a1 v1 is equal to a2 v2. బి ఆప్షన్ ఇస్తాడు q1 is equal to q2. సి ఆప్షన్ ఇస్తాడు మాస్ పర్ సెకండ్ అట్ ఇన్లెట్, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ పర్ సెకండ్ అట్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే క్వశ్చన్ లో ఇస్తాడు ఈక్వల్ టు అని, ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ అట్ అవుట్లెట్ అంటాడు. ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. ఆన్సర్ ఏది? ఆల్ ఆఫ్ ది అబోవ్. కొన్నిసార్లు అంటాడు ఇన్లెట్ డిశ్చార్జ్ అట్ ఇన్లెట్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ అట్ అవుట్లెట్ అంటాడు. అది కూడా కరెక్టే. సో ఇన్ని ఆప్షన్స్ వస్తాయి కంటిన్యూటీ. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? సింపుల్ రైట్. ఇప్పుడు ఈక్వేషన్ రూపంలో వాడు రాసి చూపిస్తాడు. దాన్ని ఏ విధంగా రాసి చూపిస్తాడు అంటే ఈ విధంగా రాసి చూపిస్తాడు. మనం ఇందాక డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్. ఓకేనా? డో పి బై డో టీ. ఓకే, డో పి బై డో టీ డో ఇంటూ రో యూ బై డిఎక్స్ రో వి బై రో డివై. ఈ రో మొత్తం బయటికి కామన్ తీసేసినాం అనుకోండి ఏమొస్తుంది? డైరెక్ట్ గా ఈక్వేషన్ రో యూ బై రో ఎక్స్ ప్లస్ రో వి బై రో వై ప్లస్ రో డబ్ల్యూ బై రో జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇట్లా వెలాసిటీ ఈక్వేషన్. ఓకే, మనం ఇంతకు ముందు తీసుకున్నాం కదా యాక్సలరేషన్ ఈక్వేషన్ రాసాం కదా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ నువ్వు తీసుకున్నప్పుడు డిఫరెన్షియల్ కంటిన్యూటీ ఈక్వేషన్ దీనిపైన బిట్ ఏ విధంగా పడుతుంది అంటే డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఓకేనా? ఎలా పడుతుంది? ఫర్ స్టడీ ఫ్లోకి ఇది సాటిస్ఫై అవుతుందా? ఈ ఈక్వేషన్ స్టడీ ఫ్లోకి సాటిస్ఫై అవుతుందా కాదు? చెప్పండి. స్టడీ ఫ్లోకి సాటిస్ఫై అవుతుందా అంటే సాటిస్ఫై అవుతుందా కాదు? స్టడీ ఫ్లో అంటే ఏంటి? ఫ్లో పారామీటర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ కావు. అంటే ఇక్కడ ఉండేటువంటి డోరో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలా. సో ఇక్కడ అంతా కూడా డోరో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ఇక్కడ మనకి కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై అయినట్లే ఫర్ స్టడీ ఫ్లో. దేనికి? స్టడీ ఫ్లో. స్టడీ అనేటప్పుడు ఎగ్జామ్ లో రాసేటప్పుడు STUDY అని రాయకూడదు. దిస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ చదవడం. దిస్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఇది స్ట్రైట్ గా పోవడం. ఓకేనా? గుర్తుపెట్టుకో. అది చిన్న నేను కూడా క్లాస్ లో అప్పుడు మిస్ అయింది నాకు, అందుకని మీకు చెప్తున్నాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రాశాడు చూడండి. ఫర్ స్టడీ ఫ్లో స్టడీ స్టేట్ కండిషన్స్ కి కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది బికమ్స్ 0 అయిపోతుంది. 0 అయిపోతే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? డెన్సిటీ అనేది కాన్స్టెంట్, ఇక్కడ రో అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ 3 ఈక్వేషన్ లో ఈ 2 ఈక్వేషన్ లో చాలా సార్లు అడుగుతాడు. ఫర్ స్టడీ స్టేట్ కి కంటిన్యూటీ ఈక్వేషన్ రాయమంటే ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోవాలి అంతే. ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోవాలా, డెన్సిటీ అనేది ఉంటుంది. ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అన్నాడు అనుకో ఈ ఈక్వేషన్. సో ఇది రాస్తాను కదా నేను. ఈ ఈక్వేషన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి వస్తుంది, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి వస్తుంది. ఈ ఈక్వేషన్ స్టడీ ఫ్లోకి వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈక్వేషన్స్ మిస్ చేయకూడదు. మిస్ చేస్తే మీరు మిస్ అవుతారు. ఓకేనా? రైట్. అది కంటిన్యూటీ ఈక్వేషన్ క్లాస్. ఓకే, అందరికీ కూడా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హెవీ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఫర్దర్ గా వెళ్ళినప్పుడు మిగతా అన్ని చూద్దాం. ఈజీ టాపిక్సే, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈజీ అని నెగ్లెక్ట్ చేయదు. నేను ఈ క్లాస్ రేపు మార్నింగ్ అంతా అప్లోడ్ చేస్తాను. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. రివైజ్ చేసుకోండి. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ తీసుకోండి. కానీ అయితే మీకు కొంచెం